ఇవ్వండి మరొకసారి చెప్తున్నాను, రెండు ముక్కలు ఇప్పుడు చెప్పింది ఒకసారి సరిగ్గా దయచేసి అర్థం చేసుకోండి. ఆ చివర క్లియర్ గా వింటున్నారో లేదో నాకు అర్థం కాలేదు. ఇక్కడ మీ వాళ్ళు ఉన్నారు, మీ గ్రామ పెద్దలు ఉన్నారు. మీరు మీ గ్రామ పెద్దలు మా మాట, అధికారుల మాట, ఎవరి మాట వినకపోతే మరి మీరు ఎవరి మాట వింటారని అర్థం కాదు. ఇక్కడ ఒక ముక్క మనకి క్లియర్ గా అర్థం చేసుకోమని చెప్తున్నది ఏంటంటే, ఈ క్షణం వరకు మీరందరూ నష్టపోయి కష్టాల్లో ఉన్నారు కాబట్టి మేము మీ జోలికి రాలేదు అని క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు మీ కష్టం తీర్చడానికి ఇంతమంది అధికారులు వచ్చి వివరాలన్నీ ఆల్రెడీ తీసుకున్నారు. ఇప్పుడు మీరు కేకలేసి దెబ్బలాడుకొని మీలో మీరు తోపులాట్లు చేసుకోవడం వల్ల లాభం లేదు సరి కదా. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ చేయకుండా ఊరుకుంటే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగం మీద ప్రాబ్లం వస్తుంది. దానికోసమైనా సరే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ని నష్టాలు అనవసరం. ఒకటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైతే ఉందో చట్టం పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి దీని నిమిత్తం ఇంతమంది కలవడం గాని, ఇంతమంది ఈ గొడవలు పట్టడం గానీ మరి ఇంకెప్పుడు మీరు చేయకూడదు. చేస్తే పోలీసులు ఇప్పుడే మనకు గట్టిగా చెప్పారు, మీ మీద తగిన చర్యలు తీసుకుంటే నేను లాయర్గా మాత్రం రాను, అది కూడా చెప్తున్నాను. ఇక రెండో విషయం, మీలో పెద్ద మనుషులు ఉన్నారు, నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే యూత్ లోంచి కూడా ముందుకు రండి. మీరు ఇక్కడ న్యాయ పోరాట కమిటీ ఒకటి పెట్టుకోండి. ఓ 10 మంది కాకపోతే 20 మంది ఉండండి. ఆ కమిటీ మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఆ కమిటీ మాత్రమే నా ఆఫీస్కి కూడా రండి. అంతేగాని మీరు అందరూ కలిపి ప్రయత్నం చేయడం వలన ఎవరికి క్లియర్ గా ఏ వార్త తెలియదు. అందరు అధికారులు కష్టపడవలసి వస్తుంది అనవసరంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు ప్రజలంతా ఎవరింటిగా వెళ్ళిపోవచ్చు. మేము కమిటీ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుంటాము. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. కమిటీ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుంటాం. అది మీ లాయర్ గారికి తెలుసు. మా పని జరిగినప్పుడు మా పని కొనసాగించాలి. మీరంతా వెళ్ళిపోండి.